వింటున్నామో జాగ్రత్త. ఏది పడితే అది వినొద్దు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఆహారమును అంగిలి పరీక్షించున్నట్లు జ్ఞానము గలవాని చెవి బోధను పరీక్షిస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్త. బోధ చేసినా బోధ విన్నా ఏ సంఘానికి వెళ్ళాలి, సరైన సహవాసాన్ని ఎన్నుకోవడంలో జాగ్రత్త పడండి. సరైన సంఘాన్ని ఎలాగ ఎన్నుకోవాలి? ఒక దైవజనుడు అద్భుతమైన కోట్, ఒక మాట చెప్పాడు ఇంటర్నెట్లో. దగ్గరగా, ఇంటికి దగ్గరగా ఉన్న సంఘం ఎక్కడ అని చూసుకోకండి, బైబిల్కు దగ్గరగా ఉన్న సంఘం ఏదో చూసుకోమన్నాడు. మీరు సహవాసానికి వెళ్ళాలంటే ఇంటికి దగ్గరగా ఉన్న సంఘాన్ని వెతుక్కోకండి, బైబిల్కు ఆ సంఘం దగ్గరగా ఉందా లేదా అది చూసుకోండి. ఎంత గొప్ప మాట. దగ్గర ఉందని ఒకడు పోతాడు, చాలామంది వస్తారని ఒకడు పోతాడు, అక్కడ సీట్లు బాగున్నాయని నీట్గా శుభ్రంగా ఉందని ఒకడు, కానీ అక్కడ వినబడే బోధ వాక్య సారాంశమా కాదా అనే ఆ జాగ్రత్త లేదు, పరీక్ష లేదు. ఏదైతే అన్ని చర్చలే, అన్ని దేవుని సంఘాలే కదా, అంత దేవుని వాక్యమే కదా, అందరూ దేవుని బిడ్డలే కదా, అంత దేవుని పొలమే కదా, అది గోధుమలైనా గురుగులైనా అంత దేవుని పొలమే కదా అని తలకాయ తిక్క మాటలు ఆలోచించి అలాంటి మాటలు మాట్లాడి అనేక వేల మంది తమ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒకడు వచ్చాడు నా దగ్గర చర్చ్ ఆఫీస్కు, సార్ మిమ్మల్ని కలవాలి. నాకు ముందు డౌట్ వచ్చింది, ఇప్పుడు మతం మాదో ఏమో అని. ఎవరు నువ్వు, నీ పేరేంటి, ఎందుకు, ఎట్లా అని అడిగా. తర్వాత అనిపించింది వీడు అంత ప్రమాదకారి కాదులే, సరే రా మాట్లాడదామని చెప్పాను. వచ్చాడు, 5 డౌట్లు అడిగాడు, అనుమానాలు, సందేహాలు అడిగాడు. అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత అన్నాను, మీరు ఏ చర్చికి వెళ్తారు అంటే, అదే చర్చ సార్, ఆసియాలో అతిపెద్ద సంఘానికి వెళ్తాను. ఓ అలాగా, చాలా సంతోషం, చాలా సంతోషం బాబు. ఎప్పుడైనా మీ పాస్టర్ గారు కనబడితే నా పక్షంగా వందనాలు చెప్పండి అంటే, ఎట్లా చెప్పాలి సార్, దగ్గరికి రానియడు. అవునా, అవును, నాకు డౌట్ వచ్చింది, 5 డౌట్లు నువ్వు అడిగా, నేను అడగొచ్చు కదా. అడగండి సార్ అన్నాడు. ఇవే డౌట్లు నువ్వు మీ పాస్టర్ గారిని ఎందుకు పోయి అడగవు? ఆయన అడిగితే ఆయన చెప్తాడు కదా అంటే, అసలు దగ్గరికి రానియరు సార్, లోపలికి రానియరు, హలో అన్నారు, పలకరింపు లేదు, ఏం లేదు, డౌట్లు ఎవరు తీరుస్తారండి. అలాగా, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? డౌట్లు తీర్చరు, హలో లేదు, పలకరింపు లేదు, ఎందుకు వెళ్తున్నావు అక్కడికి మరి అంటే, అక్కడ చాలామంది వస్తారు సార్, అందుకే వెళ్తున్నా. అంటే వీడు ఎంత తిక్కలోడు అంటే, నా ఆకలి తీరకపోయినా పర్లేదు, 1000 మందిలో నేను కూర్చోవాలి. పాస్టర్ నన్ను గుర్తుపట్టకపోయినా పర్లేదు, పలకరించకపోయినా పర్లేదు, హలో అని శేఖర్ నీయకపోయినా పర్లేదు, 1000 మందిలో నేనున్నా. ఏమనుకున్నావు, మా సంఘం నాకు అన్నం కూడా పెట్టదు, ఏమనుకున్నావు, మా చాలా పెద్ద సంఘం అండి, మా అయ్యగారు ఎంత గొప్పోడు అంటే కనీసం నా దగ్గర కూడా రానియాడు అని సంతోషపడే తిక్కలోళ్ళు చాలామంది ఉన్నారు. సెలెక్ట్ యువర్ చర్చ్ ప్రాపర్లీ, కేర్ఫుల్లీ. చాలా పెద్ద గుడి ఉంది, చాలా వేల మంది వస్తారు అని కాదు, ఆ సంఘము అపోస్తలిక క్రమమునకు పునాదికి ఎంత దగ్గరగా ఉందో చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. బీ కేర్ఫుల్ వెన్ యూ సెలెక్ట్ యువర్ ఫెలోషిప్. సహవాసమును ఎన్నుకోవడంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో బైబిల్ చదవడంలో జాగ్రత్త. ఎంత గొప్ప భక్తుడైనా వాడు చెప్పిందల్లా వినొద్దు. ఒకడు ఉప్పు పెట్టమంటాడు, ఒకడు కారం పెట్టమంటాడు, ఒకడేమో పొగేయమంటాడు. ఇదంతా బైబిల్లో ఎక్కడ పౌలు చెప్పాడా? దశమభాగం ఇవ్వద్దు పాపమట. వాట్ నాన్ సెన్స్. దశమభాగం నేను ఇవ్వను, అది పాత నిబంధన పద్ధతి అన్న వాళ్ళకు నేను చెప్తున్నా. దశమభాగం నేను ఇవ్వను, పాత నిబంధన పద్ధతి అన్నవాడు కొత్త నిబంధన పద్ధతిలోకి రండి. కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే, ఇండ్లైనను భూములైనను కలిగిన వారు వాటిని అమ్మి వెల తెచ్చి రండి, మరి కొత్త నిబంధనకు రండి. కొత్త నిబంధనకు రావడం ఇష్టం లేకపోతే పాత నిబంధన ఉండండి. అదే ఇది లేదంటే నీకు అసలు ఏ నిబంధన లేదు దేవునితో. కాబట్టి మీరు కొత్త నిబంధనలకు రావడం చాలా ప్రమాదం. మీరు ఉన్నాయన్నీ అమ్మి ఇక్కడ పెట్టాలా? అంత చేయలేము ఏంటంటే మరి ఓల్డ్ టెస్టమెంట్ అని ఉండండి. ప్రియులారా, పెద్ద పెద్ద సేవకులు వారు చేసే బోధల వల్ల సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలు చెప్పినటువంటి పెద్దలు వాళ్ళ పేరు నేను చెప్తే మీలో కొంతమంది గిర్రం తిరిగి పడిపోతారు. అంత మహానుభావుడు ఇలా చెప్పాడా అని ఇంటర్నెట్లో ఉంది. నమ్మడం మీకు ఇష్టం లేకపోతే నేను మీకు చూపించి నిరూపించగలను. ఒట్టి మాటలు నేను చెప్పను. పెద్ద పెద్ద సేవకుల నోట కూడా భ్రష్టత్వ బోధలు వస్తున్న తరం ఇది. అనేక వేల మందిని, లక్షల మందిని స్వస్థపరిచి డెలివరెన్స్ మినిస్ట్రీ చేసిన గొప్ప భక్తుడు ఒక ఆయన నిజాం కాలేజ్ గ్రౌండ్కి వచ్చారు. ఆయన బోధన నేను వినాలని వెళ్ళి, చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. ఆయన వాక్యం చెబుతున్నాడు. వివాహమును గూర్చి భార్యాభర్తలు ఎలాగ ఉండాలని, భార్య లోపడాలి, భర్త ప్రేమించాలని పౌలు రాస్తున్నాడు. పౌలుకేం తెలుసు అండి భార్య లేనోడు? పౌలుకేం తెలుసు? పెళ్లి కానోడు, భార్య లేనోడు, సంసారం సంగతి ఆయనకేం తెలుసు అని ఆయన చెప్తుంటే తర్జుమాదారు చెప్తున్నాడు, పౌలుకేమి తెలుసు అండి కుర్రకుంక అన్నాడు. అంటే సభంతా పక్కపక్క వికవిక నవ్వుతున్నారు నిజాం కాలేజ్ గ్రౌండ్లో. ఈ మాట అన్న పెద్ద ఆయన ఎవరో చెప్తే ఇద్దరు మహా గొప్ప భక్తులే. మీరు బేహోష్ అయిపోతారు, అంత మహానుభావులు ఈ మాట ఇలా మాట్లాడి. జాగ్రత్త. ప్రసంగించేటప్పుడు జాగ్రత్త. చెప్పేవాడు జాగ్రత్తగా ఉండాలి, వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. భౌతికమైన జాగ్రత్తలు మొదలుకొని ఆధ్యాత్మిక జాగ్రత్తల వరకు వీటన్నింటి కలిపి ఏమన్నారంటే సమస్త విషయములలో జాగ్రత్త. దీనికి ఇంకో పేరు ఏంటంటే
పూర్ణమైన జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మనం నడుచుకుంటే ఈ భూమి మీద బాగుంటాం, పరలోకంలో కూడా బాగుంటాం. మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగుంటుంది, అంతరంగ పురుషుడు బాగుంటాడు. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే అందరూ ఆధ్యాత్మికంగా బాగుండాలి, శారీరకంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఈ భూమి మీద బాగుండాలి, ఆ పైలోకంలో కూడా బాగుండాలి. అందుకొరకు మనం జాగ్రత్తగా ఇది మొదలుకొని ప్రతి చిన్న అడుగు తీసి అడుగు వేసే విషయంలో జాగ్రత్త వహించి పరలోక రాజ్యానికి ఉన్నత బహుమాన పాత్రులుగా మనం చేరదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన